ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో గత నెల 30వ తారీఖున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రగతి ప్రాంగణాలను ప్రారంభించిన శిలాఫలకాలను నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రగతి ప్రాంగణం శిలాఫలకాలను ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని వెంటనే కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కొంతమంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ గెలుపును చూసి ఓర్వలేక శిలాఫలకాలు ధ్వంసం చేసి ఆనందిస్తున్నారు. కొంతమంది అహంకారంగా మెదులుతున్నారని, వారి భాగోతాలను బట్టబయలు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, భూకబ్జా కేసులు ఉన్నాయని, వారిని ఎవరిని కూడా తమ ప్రభుత్వంలో వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు షేక్ గౌస్, బుగ్గా కృష్ణమూర్తి, కల్లూరి బాపురెడ్డి, కటిక రవి తదితరులు పాల్గొన్నారు. రాజన్నపేట గ్రామం లోపల ఏదైతే ప్రజా ప్రాంగణం శిలాఫలకాలను 30వ తేదీ లోపల ఆవిష్కరించినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి యొక్క శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాఫలకాలను మరి ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం వెనుక మేము పార్టీ పేరు నేరుగా చెప్పాలని అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ తెలుసు ఇది ఎవరు చేసినటువంటి నిర్వాకం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మేము ఓపిక పట్టిన కొద్దీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వీళ్ళతోటి ఏమూ కాదు అనేటువంటి ధోరణి లోపల కొంతమంది నాయకులు అహంకారంతో పెచ్చుమీరి ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే అనుకున్నాం, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళతోటి కానీ ప్రజలతోటి కానీ అందరితోటి సమైక్యంగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ శాంతంగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మా లచ్చన్న కూడా అన్నాడు, మనం వేరే ప్రతిపక్ష పార్టీలు వచ్చినా కానీ మనం పనిచేయాలని చెప్పి అనడం జరిగింది. కానీ వీళ్ళని వీళ్ళ అహంకారం చూస్తూ ఉంటే, వీళ్ళ దుందుడుకు చర్యలు చూస్తూ ఉంటే, మేము ఈ విధంగా మౌనంగా ఉంటే వాళ్ళు ఊరుకుండనిచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఎవడెవడు ఏమేం చేస్తుండు, ఎవరి మీద ఏమేం కేసులు ఉన్నాయి అన్నీ పూర్తిగా మా దగ్గర వివరాలు ఉన్నాయి. అటు ఒకరి మీద జిల్లా నాయకుడి మీద వాని మీద అట్రాసిటీ కేసు ఉంటుంది, ఒకరి మీద దొంగ కేసు ఉంటుంది, ఒకరి మీద భూమి కేసు ఉన్నది, ఒక్కొక్క నాయకుని మీద ఒక్కొక్క కేసు ఉన్నాయి. అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. మా దగ్గర కూడా పోలీస్ స్టేషన్లు ఎట్లా రికార్డ్ ఉన్నాయో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి కేసు మా దగ్గర కూడా అన్నీ తెలుసు. మేము ఎందుకు అంటే ప్రభుత్వం రాగానే ఒక అహంకారపూరితంగా నిరంకుశంగా వ్యవహరించారు అనేటువంటిది రాకూడదు అనేటువంటి ఉద్దేశం కొద్దీ కలిసిమెలిసి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు అందరికీ అందించాలని మేము ఓపిక కొద్దీ ఉన్నాం తప్ప, లేకపోతే వాళ్ళని ఏదో చేయలేకని కాదు. ఈరోజు కంప్లైంట్ చేసినాం, 2-3 రోజుల లోపల వాడు చేయకపోవచ్చు, నేరుగా ఎవరికో తాగిపిచ్చో తినిపించో వాంతటి వాళ్ళకి కొట్టియచ్చు. వాడిని తీసుకొచ్చి పోలీసులు సరైన స్థాయి లోపల విచారణ చేస్తే ఆ రెండో వ్యక్తి ఎవడైనటువంటి వాడు బయటకు వస్తాడు. మరి మిమ్మల్ని ఏదో వదిలిపెట్టుదామని అనుకున్నాం, కానీ మిమ్మల్ని వదిలిపెడితే ఈ రకంగా మీరు చేసుకుంటూ పోతే రేపు ప్రజలకు కూడా భద్రత ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రానున్నటువంటి రోజుల లోపల మీరు ఏ విధంగా వ్యవహరిస్తారో మీకు తగ్గట్టుగానే వ్యవహరించేటువంటి పద్ధతిని మేము కూడా ఎన్నుకుంటాం. ఇప్పటికైనా కానీ మీరు ఆ దుందుడుకు చర్యలు మానుకొని కలిసి ఉంటే మీకే మంచిది, లేదంటే చాలా నష్టం జరుగుతుంది మీకు. ఖబర్దార్ ఈ సందర్భంగా చెప్తున్నాం. మేము అధికారం లోపల ఉన్నాం, ప్రభుత్వం లోపల ఉన్నాం. మరి మీరు అన్యదా వేరే ఇటువంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.